శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమద్ భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 49వ అధ్యాయం పూర్వార్ధంలో, దశమ స్కందంలో ఉన్న పూర్వార్ధంలో చివరి అధ్యాయం ప్రారంభించుకోబోతున్నాం. ఈ అధ్యాయంలో అక్రూరుడు హస్తినాపురానికి వెళ్ళి అక్కడ ముందుగా కుంతీదేవిని విదురుణ్ణి కలుసుకుని ఆ తర్వాత ధృతరాష్ట్రుడికి చెప్పవలసినటువంటి భగవద్ వచనాలు ఏవైతే ఉన్నాయో ఆ సందేశాన్ని చెప్పడం అనేటువంటిది ఈ అధ్యాయంలో వ్యాసుడు వారు వివరించడం జరిగింది. ముందుగా నేను చెప్పుకోబోయేటువంటి అంశంలో అక్రూరుడు హస్తినాపురంలో ఎవరిని కలుసుకున్నాడు, వాళ్ళతో ఏం సంభాషించాడు అనేటువంటిది మనం తెలుసుకుందాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. దశమ స్కందం పూర్వార్ధంలో 49వ అధ్యాయం. శ్రీ శుక ఉవాచ. శుకయోగేంద్రుల వారు పరీక్షిత్ మహారాజుకి ఈ విషయాలన్నీ ప్రస్తావిస్తూ సగత్వా హస్తినపురం పౌరవేంద్ర యశోంకితం దదర్శ తత్రాంబికేయం సభీష్మం విదురం కృతాం. సగత్వా హస్తినపురం, సహా అంటే ఇక్కడ ఆ అక్రూరుడు, పరమాత్మ చేత పంపించబడినటువంటి ఆ అక్రూరుడు హస్తినపురం గత్వా, హస్తినాపురానికి వెళ్ళి, ఎట్లాంటి హస్తినపురం అనేటువంటిది ఒక విశేషణాన్ని వర్ణించారు. పౌరవేంద్ర యశోంకితం, పౌరవ ఇంద్ర యశో అంకితం. పౌరవేంద్రుడు అంటే మనకి పౌరులు అనే పదం తెలిసిందే, అదొక పదం. అయితే ఇక్కడ పౌరవ ఇంద్ర అన్నారు. అంటే హస్తినాపురానికి, చంద్రవంశానికి ప్రముఖుడైనటువంటి వాడెవరే అంటే పురు మహారాజు. ఆ పురువంశము అంటారు, దాన్ని చంద్రవంశం అంటారు, పురువంశం అంటారు. మనకి సూర్యవంశము, ఇక్ష్వాకు వంశము, రఘువంశము ఎలా అయితే రాముడి యొక్క వంశానికి పేర్లు ఎలా అయితే ఉన్నాయో, అలా చంద్రవంశానికి కూడా చంద్రవంశమని, పురువంశమని పేర్లు ఉన్నాయి, భరత వంశమని. వాళ్ళకి ప్రధానమైనటువంటి వాడు పురు మహారాజు. ఉర్వశి, పురూరవుడు మొదలైనటువంటి వాళ్ళ ఆఖ్యానం, ఉర్వశి పురూరవుల మీద యొక్క గొప్ప, వాళ్ళిద్దరి మీద ఒక ఆఖ్యానం కూడా ఉంది మహాభారతం. ఈ ఊర్వశి పురూరులను గుర్తుపెట్టుకుని అర్జునుడు ఇంద్ర లోకానికి వెళ్ళినప్పుడు ఊర్వశిని చూసి నమస్కారం చేస్తాడు. అందుకే మా వంశానికి పూర్వీకులు కదా మీరు అని చెప్పి ఆ జ్ఞాపకంతో ఊర్వశికి నమస్కారం చేస్తాడు. మా వంశానికి ప్రధానమైనటువంటి తల్లి నువ్వే కదమ్మా అని చెప్పి ఊర్వశికి నమస్కారం చేస్తాడు అర్జునుడు అక్కడ. అందుకని ఈ వంశమంతా పురువంశం అంటారు. పౌరవేంద్ర యశో అంకితం అంటే పురు మహారాజు చేత నిర్మించబడినటువంటి ఆ అద్భుతమైనటువంటి వంశం యొక్క యశస్సు చేత అంకితము, రక్షింపబడేటువంటిది అన్నట్టు. అంటే ఆ రాజ్యము, ఆ రాజ్యంలో ప్రజలు, అద్భుతమైనటువంటి కోటలు, ప్రాకారాలు, భవనాలు, మహారాజుల యొక్క గుణగణాలు, శౌర్య పరాక్రమాలు, ఇట్లాంటివన్నీ వాళ్ళ గుణగణాలు, ఇవన్నీ కూడా అంకితం అంటే అది దాంట్లో. ఆ పురు మహారాజు యొక్క వంశంలో పుట్టినటువంటి నేతలందరూ కూడా అట్లాంటి గుణగణాలు కలిగినటువంటి వాళ్ళని చెప్పి నిర్ణయించబడ్డారు. అంతేగాని కేవలం వస్తువులు మాత్రమే కాదు. అక్కడ వస్తువుల కంటే ముఖ్యమైనటువంటి గుణగణాలు. అది అక్కడ మీకు భావంలో వస్తువుల చేత అనే పదం పెట్టారు అంటే పురువంశం యొక్క స్థాయి తగ్గించినట్టు లెక్క. అంటే పురుమహారాజు యొక్క
గొప్పతనం ఏమిటి అంటే కేవలం కోటల్లో, భవనాల్లో, వస్తువుల్లో ఉన్నది అంటాం కాదు. అక్కడ ఆ మహారాజులు, ఆ వంశంలో పుట్టినటువంటి మహారాజులందరూ అద్భుతమైనటువంటి కీర్తి పతాకాలను ఎగరేసినటువంటి వాడు, ఉత్తమమైనటువంటి పరిపాలన చేసినటువంటి వాడు అని అర్థం. అట్లాంటి గుణగణాలు కలిగినటువంటి ఆ వంశంలో ఈ అక్రూరుడు అక్కడికి వెళ్ళి, హస్తినాపురానికి వెళ్ళి ఎవరిని చూశాట? దదర్శ తత్ర అంబికేయం, అంబికా పుత్రుని ఆంబికేయుడు అంటారు. అంబికా తనయుడిని ఆంబికేయం తత్ర దదర్శ. అంబికా తనయుడైనటువంటి ధృతరాష్ట్రుడిని చూశాడు. ఎలా ఉన్నాడు అంబికేయుడు? ఎవరు పక్కన ఉన్నారు, పక్కన ఎవరెవరు ఉన్నారు అనేటువంటిది ఇదిగో ఈ 2 శ్లోకాల్లో వర్ణిస్తున్నారు. సభీష్మం విదురం కృధాం సహపుత్రం చ బాహ్లీకం భారద్వాజం సగౌతమం కర్ణం సుయోధనం ద్రౌణిం పాండవాన్ సుహృదోపరాన్. అక్కడ భీష్ముడితో కలిసి ఉన్నటువంటి, విదురుడితో కలిసి ఉన్నటువంటి కృధా అంటే కుంతీదేవి, కుంతీదేవితోనూ భీష్ముడితోనూ విదురుడితోనూ తన యొక్క కుమారులైనటువంటి కౌరవులు 100 మందితో కలిసి ఉన్నటువంటి బాహ్లీకం భారద్వాజం సగౌతమం. అంతేకాకుండా ఈ బాహ్లీకుడు, ఆ బాహ్లీకుని కుమారుడైనటువంటి సహపుత్రం చ బాహ్లీకం అనే పదం అర్థం చూసారా? సహపుత్రం అంటే ఇది ధృతరాష్ట్రుడి పుత్రుడికి వర్ణించుకోవచ్చు. ఇక్కడ బాహ్లీకుడి పక్కన వాడాడు కాబట్టి బాహ్లీకుడి కుమారుడైనటువంటి సోమదత్తుడితో కూడినటువంటి అనే అర్థం కూడా చెప్పుకోవచ్చు సహపుత్రం అంటే. ఇక్కడ సభీష్మం, సా అన్న సహ అన్న అలాంగ్ విత్ అంటే కూడినటువంటి అని అర్థం. భీష్ముడితో కూడినటువంటి, తన పుత్రులైనటువంటి కౌరవులు 100 మందితో కూడుకుని ఉన్నటువంటి, బాహ్లీకుడు కుమారుడైనటువంటి సోమదత్తుడు మొదలైనటువంటి వాళ్ళతో కూడుకుని ఉన్నటువంటి భారద్వాజం సగౌతమం అన్నారు అక్కడ. అలాగే ద్రోణాచార్యుడు భారద్వాజం, సగౌతమం కృపాచార్యుడు, ద్రోణాచార్యుడు, కర్ణుడు, సుయోధనుడు, ద్రోణుడి కుమారుడి ద్రౌణి అంటారు. ద్రోణస్య పుత్ర ద్రౌణి అంటే అశ్వత్థామ. అలాగే పాండవాన్ సుహృదోపరాన్. అంతేకాకుండా పాండురాజు యొక్క సంతానమైనటువంటి పంచపాండవుల 5గురిని, తల్లి కుంతీదేవిని, పాండవుల తల్లి అయినటువంటి కుంతీదేవిని, అలాగే సుహృదో అపరాన్ అన్నారు. అపరాన్ సుహృదాన్ అంటే ఇతర ముఖ్యమైనటువంటి బంధువులు ఎవరైతే ఉంటారో, భీమ, అర్జున, నకుల, సహదేవులు, ఇతర మిత్రులు మొదలైనటువంటి వాళ్ళందరినీ కూడా కలుసుకున్నాడు అక్కడ అక్రూరుడు సభలో. యథావదుపసంగమ్య బంధుభిర్గాంధినీ సుతః సంపృష్టస్తై సుహృద్వార్తాం స్వయం చాపృచ్ఛదవ్యయం. యథావదుపసంగమ్య బంధుభిర్గాంధినీ సుతః, గాంధినీ సుతః అన్నారు. గాంధినీ సుతః అనేటువంటి పదం మనం ఎప్పుడు వాడతామంటే గాంధిని యొక్క కుమారుడు, గాంధినీ సుతః అంటే అక్రూరుడు. అక్రూరుడు ఎవరి కుమారుడు అంటే శ్వపల్కుడు, గాంధిని మొదలైనటువంటి ఈ దంపతుల యొక్క కుమారుడు. అక్రూరుడి యొక్క తండ్రి పేరు శ్వపల్కుడు. ఆ శ్వపల్కుడు చాలా గొప్పవాడు. ఆయన ఏ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతంలో సకాలంలో వర్షాలు పడతాయి. అట్లాంటి అక్రూరుడు రాగానే కూడా ఇక్కడ వర్షాలు పడ్డాయి ద్వారకా నగరంలో. అది చివరిలో వస్తుంది. అట్లాగే ఆ శ్వపల్కుడు గాంధినికి జన్మించినటువంటి వాడు కాబట్టి గాంధినీ సుతః అని వాడారు ఇక్కడ వ్యాసుడు వారు. అక్రూరుడికి మరొక పేరు. ఆ అక్రూరుడు యథావదుపసంగమ్య, యథావత్ ఎప్పుడైతే ఆ సభలో అందరినీ సమీపించాడో, బంధువర్గాన్నంతా సమీపించాడో, సంపృష్టస్తైః, తైః సంపృష్టః, తైః అంటే వారి చేత, సంపృష్టః చక్కగా కుశల ప్రశ్నలన్నీ అడగబడగా, ఏమయ్యా అక్రూరా బాగున్నారా, మన పెద్దవాళ్ళు యాదవులు అందరూ బాగున్నారా, యదువంశ వీరులందరూ క్షేమంగా ఉన్నారా అని చెప్పి బంధువులందరి చేత కుశల ప్రశ్నలు అడగబడగా, సుహృద్వార్తాం స్వయం చాపృచ్ఛదవ్యయం, వాళ్ళకి చక్కగా సమాధానం చెప్పి ఆయన కూడా తిరిగి మళ్ళీ కుశల ప్రశ్నలు వేశాడు ఇక్కడ భరత వంశంలో ఉన్నటువంటి శ్రేష్ఠులైనటువంటి తన బంధువులు. అలా ఉభయం వాళ్ళు వీళ్ళు ఇద్దరు కుశల ప్రశ్నలు మాట్లాడుకున్న తర్వాత చక్కగా ఆసీనుడై ప్రశాంతంగా వాళ్ళ చేత ఈ గౌరవ సత్కారాలన్నీ పొందబడిన తర్వాత అప్పుడు
వాళ్ళతో కొన్నాళ్ళు చక్కగా ముచ్చరించడం, కొన్నాళ్ళు అక్కడే నివసించాడని చెప్తున్నారు ఇక్కడ వ్యాసులు వారు. ఎందుకంటే శ్రీకృష్ణ పరమాత్ముడు పంపించినటువంటి కార్యం ఏ పని మీద పంపించాడు? అక్కడ పాండుపుత్రులు ఎలా ఉన్నారు, ఎందుకంటే పాండురాజు మరణించిన తర్వాత పాండుపుత్రుల్ని మహర్షులు అక్కడి నుంచి కుంతీదేవితో పాటుగా హస్తినాపురాన్ని చేరవేశారు. హస్తినాపురంలో చేరవేసిన తర్వాత ఈ కౌరవ అధములు పిల్లలు ఈ భీముడు మొదలైనటువంటి వాళ్ళని పాండవుల్ని ఇబ్బంది పెట్టడం అనేటువంటిది తెలుసుకున్నటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళని పలకరించడం మన బాధ్యత. ఈ సమయంలో వాళ్ళకి ఏదైనా ఆపద వస్తే మనం కాపాడుదాం, మనం ఉన్నామని చెప్పాలి బంధువులు. కాబట్టి అక్రూరుని ఒకసారి ఆ వివరాలన్నీ కనుక్కురమ్మని పంపించాడు అక్కడ కృష్ణ పరమాత్మ. అందువల్ల వివరంగా సవివరంగా కనుక్కురావాలి, కానీ ఏమిటి మీరు బాగున్నారా, కృష్ణుడు కనుక్కురమ్మన్నాడు కాబట్టి నేను కనుక్కుంటున్నాను వెళ్ళొస్తానని చెప్పి వెంటనే బయలుదేరటం కాకుండా కూలంకషంగా కనుక్కురావడం అనేటువంటిది వార్తాహరుల యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక్కడ అక్రూరుడు ఆ పని చేస్తున్నాడు. అలా కనుక్కోవాలంటే ఏం చేయాలి? కొన్నాళ్ళు అక్కడ నివసించాలి. అందువల్ల ఉవాస కతిచిన్ మాసాన్ రాజ్ఞో వృత్త విచిత్సయా దుష్ప్రజస్యాల్పసారస్య కలచందానువర్తినః. కొన్ని నెలలు అక్కడే అక్రూరుడు హస్తినాపురంలో నివసించాట. కతిచిన్ మాస దేనికోసం అంటే రాజ్ఞో వృత్త వివిత్సయ. వృత్త వివిత్స అంటే రాజు చేస్తున్నటువంటి చర్యలని గమనించడానికి, తెలుసుకోవడానికి. వివిత్స అంటే అది తెలుసుకోవడం. వృత్త వివిత్స ఎలా ఉన్నాడు, ఏం చేస్తున్నాడు అనేటువంటి మహారాజు చేసేటువంటివన్నీ తెలుసుకోవడం కోసం. దుష్ప్రజస్య అల్పసారస్య, పైగా ఎట్లాంటి వాడు ఈ రాజు, ఇప్పుడు ఉన్నటువంటి రాజు ధృతరాష్ట్రుడు అంటే అల్పసారుడు. అల్పసారస్య బుద్ధి జ్ఞానం ఏమీ లేనటువంటి వాడు, తన బుద్ధి మీద ఆధారపడకుండా మంత్రుల బుద్ధి మీద ఆధారపడేటువంటి వాడు, తన పుత్రుల బుద్ధి మీద ఆధారపడేటువంటి వాడు అల్పసారుడు. సారం లేనివాడు, శక్తి లేనటువంటి వాడు, బలం లేనటువంటి వాడు. ఇది బలం అంటే ఏ బలం ఉంది? ఓ ఖండబలం ఉంటే సరిపోదు, దానికి మించిన బుద్ధి బలం ఉండాలి. పైగా దుష్ప్రజ అన్నారు. ఇది చాలా ముఖ్యమైనటువంటి పదం అండి. ప్రజ అంటే ఇక్కడ కేవలం ప్రజలంటే పబ్లిక్ అని కాదు అర్థం. ఇంగ్లీష్లో మనం వాడే పబ్లిక్ కాదు, ప్రజలు అని కాదు. ప్రజ అంటే సంతానము అని అర్థం సంస్కృతంలో. కాబట్టి దుష్ప్రజ అంటే ధృతరాష్ట్రుడి యొక్క సంతానం ఎట్లాంటి సంతానము? సత్సంతానమా దుష్సంతానమా అంటే దుష్ప్రజ అన్నారు. దుర్మార్గపు సంతానం కలిగినటువంటి దుష్టులైనటువంటి 100 మంది కౌరవులు 100 మంది కౌరవులు. దుష్ప్రజస్య అల్పసారస్య, అతిమూర్ఖులైనటువంటి వాళ్ళు, దుర్మార్గులైనటువంటి వాళ్ళని 100 మందిని కన్నటువంటి తండ్రి ఎవరయ్యా అంటే ధృతరాష్ట్రుడు. అల్పసారుడు ఈ మిగతా వాళ్ళ మీద ఆధారపడేటువంటి వాడు, తన బుద్ధి మీద ఆధారపడినటువంటి వాడు. కలశ్చంద అనువర్తిన. కలులు అంటే నీచులు. నీచుల యొక్క వృత్తాంతాన్ని, నీచుల యొక్క చరిత్రని అనుసరించేటువంటి వాడు ధృతరాష్ట్రుడు. మంచి చెప్పినటువంటి మొత్తం జీవితాంతము విదురుల్లాంటి సత్ప్రవర్తనా పరులైనటువంటి వాడు పక్కన కూర్చుని కోరినా కూడా వింటాడు. ఇది నాకొద్దు, నాకు అదే కావాలి. ధర్మమా? అస్సలు వద్దు, వింటా కానీ ఆచరించాడు, అధర్మమే ఆచరిస్తాడు. ఇది ధృతరాష్ట్రుడి యొక్క నడవడిక. మహాభారతంలో మనం ఒక్కొక్క పాత్ర నుంచి ఒక్కొక్కటి నేర్చుకుంటూ ఉండాలి. వింటమే కాదు, ఆచరించడం అనేటువంటిది ఉండాలి. అది లేనటువంటి వాడు ధృతరాష్ట్రుడు. తేజవోజో బలం వీర్యం ప్రశ్రయాదీంశ్చ సద్గుణాన్ ప్రజానురాగం పార్థేషు న సహద్భిశ్చికీర్షితం. పాండవుల యొక్క గుణాలని వర్ణిస్తున్నారు ఈ శ్లోకంలో. ఎట్లాంటి గుణాలు ఉన్నాయి? తేజస్సు, ఓజః, బలం, వీర్యం, ప్రశ్రయాదీంశ్చ సద్గుణాన్. అనేకమైనటువంటి సద్గుణ సంపన్నులైనటువంటి పాండవులు అద్భుతమైనటువంటి తేజస్సు, పరాక్రమము, బలము, వీర్యము, సత్ప్రవర్తన, ఎన్ని గుణాలు ఉన్నాయండి వాళ్ళలో. అద్భుతమైనటువంటి వేదశాస్త్ర పాండిత్యాదులు, బుద్ధి కుశలత, పెద్దలంటే గౌరవము, వినయము, వంశం పట్ల, తల్లిదండ్రుల పట్ల. దీంతో వీళ్ళకున్నటువంటి గుణాలను చూసి ప్రజలందరూ పాండవులే కాబోయేటువంటి మహారాజులు అని చెప్పి నిర్ణయం చేసుకున్నారు. పాండవులు ఉంటే చాలని చెప్పి. అట్లా ప్రజల యొక్క అనురాగాన్ని పొందినటువంటి వాళ్ళు ఎవరి అంటే పాండవులు. మంచి పాండవులు. ప్రజానురాగం పార్థేషు,
ఇవన్నీ గమనిస్తున్నాడు అక్రూరుడు. కొన్నాళ్ళు ఆ హస్తినాపురంలోనే ఉండి, చిన్నపిల్లలు ఎప్పటికీ పాండుపుత్రుడు, దాదాపు 10-15 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాడు, 20 సంవత్సరాలు కూడా పూర్తిగా నిండినటువంటి వాడు, విద్యాభ్యాసం పొందారు. అట్టా ఉన్నటువంటి పాండుపుత్రుల పైన అప్పటికే ప్రజలందరూ కూడా అనురాగం చూపిస్తున్నారు. అంటే ఏదో తండ్రి లేనటువంటి వాడని కాదు అర్థం అక్కడ. అయ్యో వీళ్ళకి తండ్రి లేడు అనే జాలి కాదు అక్కడ. వాళ్ళ యొక్క గుణాలు అప్పటికే అంత అద్భుతమైనటువంటి గుణాలతో ప్రకాశిస్తున్నారు దేదీప్యమానంగా. ప్రజానురాగాన్ని చూరబన్నారు పొందినటువంటి వాడు. ప్రజానురాగం పార్దేశి, ఇదంతా గమనించాడు అక్రూరుడు అక్కడ హస్తినాపురంలో. సహద్భిశ్చికీర్షితం, అట్లాంటి ప్రజానురాగాన్ని పొందినటువంటి, ఇన్ని ఉత్తమమైనటువంటి గుణాలు కలిగినటువంటి పాండవుల పట్ల ఎవరికైతే సహద్భిః చికీర్షితం, భరించలేనటువంటి నీచమైనటువంటి ఈ అసూయ ఉన్నదో అట్లాంటి ధృతరాష్ట్రుని యొక్క కుమారులైన దుర్యోధనాదులు, కౌరవులు 100 మంది గురించి తెలుసుకున్నాడు అప్పుడు. సహద్భిః అంటే సహించలేనటువంటి తనం. ఏం చేద్దాం అనుకుంటున్నారు మరి వాళ్ళు? ఈ పంచపాండవుల 5గురు కూడా ఈ విధంగా ఉత్తములు అయిపోతున్నారు, మనకంటే మించిపోతున్నారు. పైగా భీమసేనుడి యొక్క అల్లరి అంతు పొంతు లేకుండా ఉన్నది, అడ్డు అదుపు లేకుండా ఉన్నది. కాబట్టి వీళ్ళని ఎదగనివ్వకూడదు. ప్రజల్లో వీళ్ళు రోజు రోజు అభిమానం అనేటువంటిది వీళ్ళకి పెరిగిపోతున్నది. కాబట్టి అలా లేకుండా చేయాలని చెప్పి కౌరవాదులు అనేకమైనటువంటి ఉపాయాలు, నీచమైనటువంటి ఉపాయాలు చేయటమే కాకుండా చివరికి పాండవులని చిన్నప్పుడే మట్టు పెట్టడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేశారు. కృతం చ ధార్తరాష్ట్రైర్, కృతం చ ధార్తరాష్ట్రైర్యద్గరదానాద్యపేశలం. గరదానాద్యపేశలం అని చూసారా? విషాహారం తినిపించడము మొదలైనటువంటి కఠినమైనటువంటి నీచమైనటువంటి పనులు చేస్తూ పాండవుల్ని మట్టు పెట్టాలని కూడా చూసినప్పుడు ఎవరు చేశారు ఇదంతా? ధార్తరాష్ట్రై కృతం అంటే ధృతరాష్ట్రుని కుమారులైనటువంటి దుర్యోధనాదుల చేత చేయబడినటువంటి నీచమైనటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి తెలుసుకున్నాడు అప్పుడు. కృతం చ ధార్తరాష్ట్రే యద్గరదానాద్యపేశలం ఆచఖ్యౌ సర్వమేవాస్మై వృథా విదుర ఏవ చ. ఇవన్నీ కూడా అక్రూరుడికి వృథా. కుంతీదేవి, పాండవుల తల్లి అయినటువంటి కుంతీదేవి, విదుర ఏవ చ, విదురుడు మొదలైనటువంటి వాళ్ళన్నీ కూడా పంచపాండవుల 5గురు కూడా ఇక్కడ పెదనాన్నగారి యొక్క ఆధీనంలో ఈ పెదనాన్నగారి పుత్రుడైనటువంటి ధార్తరాష్ట్రుడు చేస్తున్నటువంటి అనేకమైనటువంటి నీచ కార్యక్రమాలన్నీ కూడా ఆచఖ్యౌ సర్వమేవ అస్మై. అస్మై అనే పదానికి అర్థం అతనికి, ఆ అక్రూరుడికి నివేదించడం జరిగింది మొత్తం అన్ని కూడా సర్వం. కృతాతు భ్రాతరం ప్రాప్తమక్రూరముపసృత్యతం ఉవాచ జన్మ నిలయం స్మరంచ సుకలేక్షణ. అయితే కృతాతు భ్రాతరం ప్రాప్తం అక్రూరం, సోదరతుల్యుడైనటువంటి అక్రూరుని కుంతీదేవి సమీపించి ఆనందంతో, పుట్టింటి వైపు నుంచి వచ్చినటువంటి వాళ్ళంటే ఎంత ఆనందం ఉంటుంది ఆడవాళ్ళకి, ఆ గృహిణులకి ఎంత అమితమైనటువంటి ఆనందం ఉంటుంది, తన వారు వచ్చారనేటువంటి ఆనందం. అలా కుంతీదేవికి కృతాతు భ్రాతరం ప్రాప్తం, తన యదువంశం నుంచి వచ్చినటువంటి అక్రూరుని సమీపించి ఉపసృత్య అంటే సమీపించి, తం ఉవాచ జన్మ నిలయం, తన యొక్క జన్మస్థానానికి పుట్టింటి వైపు నుంచి వచ్చినటువంటి అక్రూరుడితో తం ఉవాచ జన్మ నిలయం, తం ఉవాచ ఈ విధంగా అంటుంది. స్మరంచ అశ్రుకలేక్షణ. అశ్రుకలేక్షణ అనే పదానికి అర్థం ఏంటంటే అశ్రునయనాలతో, ఆనంద భాష్పాలతో, నాయన అక్రూర అక్కడ మన వాళ్ళందరూ ఎలా ఉన్నారు అంటూ చాలా చక్కగా వినయంగా అడుగుతున్నారు. అపి స్మరంతి న సౌమ్య పితరౌ భ్రాతరశ్చ మే.
అక్రూర. అక్కడ మా తల్లిదండ్రులు హే సౌమ్య అనేది సంబోధన వాచకం. నాయన సౌమ్య, అక్రూర, అపిస్మరంతి నహ స్మరంతి, మమ్మల్ని వాళ్ళు స్మరిస్తున్నారా అక్కడ వాళ్ళు అని చెప్పి మొట్టమొదటి అడిగింది. ఎవరు స్మరించాలి ఈవిడ్ని? ఈవిడ తరపు బంధువుల్ని, ఈ పంచపాండవులని, బాగోగులన్నీ కూడా ఎవరు స్మరించాలంటే మా పుట్టింటి వారి తరపు వాళ్ళైనటువంటి పితరవు, మా తల్లిదండ్రులు, కుంతీదేవి యొక్క తల్లిదండ్రులు. భ్రాతరశ్చమే, నా సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు. భగిన్యౌచ, నా అక్క చెల్లెళ్ళు. భగిన్యం అంటే సోదరీమణులు, అక్క చెల్లెళ్ళు. భ్రాతృపుత్రాశ్చ జామయ సఖ్య ఏవచ. భ్రాతృపుత్రాశ్చ, భ్రాతృపుత్ర అంటే సోదరుని యొక్క కుమారుడు, మేనల్లుళ్ళు అంటారు. జామయ సఖ్య ఏవచ, అంతేకాకుండా జామయ అనే పదం పెట్టారు అక్కడ. వాళ్లే కాకుండా ఈ మేనత్తికి సంబంధించినటువంటి వాళ్ళే కాకుండా సఖ్యులు, స్నేహితులు మొదలైనటువంటి వాళ్ళు, ముఖ్యంగా తన యొక్క అంతఃపురానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు, బాగా కలిసిమెలిసి పెరిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళందరూ కూడా మమ్మల్ని గురించి తెలుసుకుంటున్నారా అని చెప్పి అడుగుతున్నారు అక్కడ. సఖులు, మా వంశంలో ఉండేటువంటి స్త్రీలు ఎవరైతే ఉంటారో జామయ అంటారు. జా అంటే పుట్టుక, జామయ అంటే పుట్టినప్పుడు నేను ఎవరితో అయితే చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాను అట్లాంటి సఖీమణులు, స్నేహితురాంట్లు. అలాగే మా యాదవ వంశంలో ఉన్నటువంటి ప్రముఖ స్త్రీలు మొదలైనటువంటి వాళ్ళందరూ తలుచుకుంటున్నారా అని కుంతీదేవి చాలా వివరంగా అడుగుతుంది అక్రూరుడు. పుట్టింటి నుంచి వచ్చాడు కాబట్టి చాలా సంతోషంగా అడుగుతున్నారు. రాత్రేయో భగవాన్ కృష్ణ శరణ్యో భక్తవత్సలః ప్రత్యుష్వసేయాన్ స్మరతి రామశ్చాంబురుహేక్షణః అంటూ ఇప్పుడు ఒక శ్లోకం కేవలం మేనల్లుల గురించి అడిగింది. నా మేనల్లుడు, ఆ కృష్ణ పరమాత్ముడు, ఆ బలరాముడు, వాళ్ళిద్దరూ మమ్మల్ని తలుచుకుంటున్నారా లేదా అని అడిగింది ఇక్కడ కుంతీదేవి. భ్రాత్రేయో, భ్రాత్రేయ అనేటువంటి పదం చాలా విశేషమైనటువంటి పదం. అంటే భ్రాత అంటే సోదరుడు అని అంటారు. భ్రాత్రేయ అంటే మా సోదరుని పుత్రుడైనటువంటి ఆ మేనల్లుడు. ఆ మేనల్లుడు ఎవరు? కృష్ణ, రామశ్చ, రామకృష్ణులు ఇద్దరు కూడా. అంబుజేక్షణ రామ, అంబుజేక్ష పద్మపత్రాల వంటి నేత్రములు కలిగినటువంటి ఆ బలరాముడు గాని, భగవాన్ కృష్ణ, బలరాముడికి ఏమన్నా అంబుజేక్షణ అని పెట్టారు కుంతీదేవి. కృష్ణుడి దగ్గర భగవాన్ కృష్ణ, స్వయంగా భగవత్ స్వరూపుడైనటువంటి కృష్ణ పరమాత్ముడు. శరణ్యో భక్తవత్సల, భక్తవత్సలుడు ఆయన. భక్తులని వాత్సల్యంతో, అమితమైనటువంటి ప్రేమతో వాళ్ళకి ఏది కావాలంటే అది ఇచ్చేటువంటి ఆ భక్తవత్సలుడు. శరణు వేడినటువంటి వాళ్ళని, అన్యథా శరణం నాస్తి అని వేడుకున్నటువంటి వాళ్ళని ఎప్పుడు కాపాడేటువంటి ఆ భక్తవత్సలుడు శ్రీకృష్ణ పరమాత్ముడు. పైతృష్వసేయాన్ స్మరతి, పైతృష్వసేయాన్, పైతృష్వస అంటే మేనత్త కుమారులైనటువంటి నా బిడ్డలని, పంచపాండవుల ఐదుగురిని స్మరతివా, ఆ బలరామకృష్ణులిద్దరూ స్మరిస్తున్నారటయ్యా. నా పిల్లల్ని గురించి, తండ్రి కోల్పోయినటువంటి తర్వాత ఈ విధంగా ఎంత ఇబ్బంది పడుతున్నారో అనేటువంటి విషయం గురించి. సాపత్న మధ్యే శోచంతి మృతానాం హరిణీమివ సాంత్వయిష్యంతి మాం వాక్యైః పితృహీనాంశ్చ బాలకాన్. ఎట్లాంటి కుంతీదేవిని, ఎట్లాంటి పాండవులని అనేది కూడా వివరంగా ఇక్కడ అక్రూరుని అడుగుతున్నది కుంతీదేవి. సాపత్న్య మధ్యే, సాపత్న అనే పదానికి అర్థం శత్రువులు అని అర్థం. సపత్నులు, సాపత్ని అంటే శత్రువులు. సాపత్న మధ్యే శోచంతి, శత్రువుల మధ్యలో ఉంటూ ఈ విధంగా అనేకమైనటువంటి కష్టాలు పడుతూ బాధపడుతున్నటువంటి నా గురించి. వృకానాం హరిణీనివ, వృకము అంటే తోడేలు, హరిణి అంటే లేడి, ఆడలేడి. వృకానాం హరిణీనివ, తోడేళ్ల మధ్యలో ఉన్నటువంటి ఒక ఆడ మృగము వలె నా జీవితం ఇక్కడ శత్రువుల మధ్యలో ఈ విధంగా ఉన్నది. అట్లాంటి మా గురించి తెలుసుకుంటున్నారా? సాంత్వయిష్యతి మాం వాక్యైః పితృహీనాంశ్చ బాలకాన్, నన్ను పితృహీనాంశ్చ బాలకాన్, తండ్రిని కోల్పోయినటువంటి నా బిడ్డలని
చక్కటి మాటలతో మళ్ళీ సాంత్వయిష్యతి అనేటువంటిది భవిష్యత్ కాలాన్ని సూచించేది. మమ్మల్ని కాస్త ఓదార్చడానికి, ఇన్ని కష్టాల్లో ఉన్నటువంటి మార్గం చూపించడానికి, మాకు ఒక మార్గం చూపించడానికో, కనీసం మార్గం చూపించకపోయినా ఓదార్చడానికో ఆ రామకృష్ణుడు ఎప్పుడైనా వద్దామనుకుంటున్నారా? వస్తారా? వాళ్ళ అనుగ్రహం ఏమైనా ఉందా? అంటే వాళ్ళ యొక్క ఆత్మీయమైనటువంటి వచనాలతో మమ్మల్ని ఓదారుస్తారా అన్నట్టుగా కుంతీదేవి అక్రూరుణ్ణి సవివరంగా అడుగుతున్నది. కృష్ణ కృష్ణ మహాయోగిన్ విశ్వాత్మన్ విశ్వభావన, ఎన్ని శ్లోకాలలో ఈ పాదం ఉపయోగిస్తూ ఉంటారు రాసువారు. కృష్ణ కృష్ణ మహాయోగిన్ విశ్వాత్మన్ విశ్వభావన ప్రపన్నాం పాహి గోవింద శిశుభిశ్చావసీదతి. హే కృష్ణ అంటూ కృష్ణుడు ఎదురుకుండా ఉన్నట్టే భావించుకుని మాట్లాడుతున్నది ఇక్కడ కుంతీదేవి. ఎదురుకుండా అక్రూరుడు ఉన్నాడు అనుకోవట్ల. కృష్ణ కృష్ణ నీవే రక్షించాలి అంటే ఆవిడ పడుతున్న కష్టాలు అంత కష్టంగా ఉన్నాయి. శత్రువు ఇంట్లో కూర్చుని పాపం తన బిడ్డని పెంచుకుంటుంది, వేరే దిక్కు లేక. అట్లా ఉంది. అందువలన కృష్ణ కృష్ణ మహాయోగిన్ విశ్వాత్మన్ విశ్వభావన, హే కృష్ణ, హే విశ్వాత్మన్, హే విశ్వభావన, విశ్వంలో ఉండేటువంటి వాటి సమస్తమైనటువంటి చరాచర సృష్టిలో ఉండేటువంటి ఆత్మస్వరూపుడైనటువంటి వాడు విశ్వాత్మన్. ప్రపన్నాం పాహి గోవింద, శరణార్థులైనటువంటి వాళ్ళని రక్షిస్తూ ఉంటావే నాయన గోవింద. శిశుభిశ్చ అవసీదతి, పిల్లలతో పాటు నేను ఈ విధంగా కష్టాలు పడుతున్నాను, అలాంటిది నీ బిడ్డలమైనటువంటి మా పట్ల కూడా కష్టాలు పడుతున్నా, మా బిడ్డలపైన కూడా దయచూపు నాయనా స్వామి అంటూ కృష్ణుణ్ణి ఎదురుకుండా ఉన్నట్టుగానే భావించుకుని ఇక్కడ చక్కగా శరణు వేడుతున్నది కుంతీదేవి. ఆ తర్వాత శ్లోకంలో కూడా నాణ్యత్తవ పదాంభోజత్ పశ్యామి శరణం నృణాం బిభ్యతాం మృత్యు సంసారాత్ ఈశ్వరస్యాపవర్గికాత్ అన్నాడు. నా అన్యత్తవ పదాంభోజత్ పశ్యామి, శరణు వేడేటప్పుడు ఇలా ఉండాలి. ఎప్పుడు కూడా భక్తుల యొక్క లక్షణం ఇలా ఉండాలి. ఎక్కడ కూడా అనుమానం ఉండకూడదు ముందు భగవంతుడి మీద. భగవంతుడు తీరుస్తాడో లేదో అనే సందేహం ఉంటే భగవంతుడు తీర్చరు, అసలు ఇంకా కష్టాలు పెడతాడు కావాలంటే. కాబట్టి నీ పదాంభోజములు తప్ప నాకు ఇంకా వేరే అన్యం అనేటువంటి శరణం లేదు అని చెప్పడం ఇక్కడ కుంతీదేవి యొక్క అర్థం. రుణాం, మానవులకి నీ పదాంభోజములు, నీ పాద పద్మాలు తప్ప నా అన్యత తవ శరణం, నీవు తప్ప ఇంకో మార్గం లేదు మాకు, నీవు తప్ప ఇంకో శరణం లేదు మాకు, ఇంకో దిక్కు లేదు మాకు, అన్నిటికీ నీవే దిక్కు. బిభ్యతాం మృత్యు సంసారాత్ ఈశ్వరస్యాపవర్గికాత్ అని చెప్పేస్తున్నారు. కాబట్టి మేమంతా ఎట్లాంటి వాళ్ళము అంటే ఈ భవబంధాలు, జనన మరణాలు మొదలైనటువంటి వాటిలో ఈ మృత్యు రూపమైనటువంటి ఈ సంసారం అనేటువంటి దాంట్లోంచి ఉద్ధరించడానికి నీ చరణాలనే నమ్ముకున్నటువంటి వాళ్ళం మేము. నీ చరణాలే మాకు మోక్షదాయక. కాబట్టి ఈ మృత్యు రూపమైనటువంటి సంసారానికి భయపడి ఉన్నటువంటి మమ్మల్ని మృత్యు సంసారాత్ ఉద్ధరించేవాడు. ఈశ్వరస్య అపవర్గికాత్, వీటి నుంచి భయపడి పారిపోయి భయపడుతున్నటువంటి మమ్మల్ని ఉద్ధరించడానికి మానవులకి నీవు తప్ప వేరొకరి మార్గము, వేరొకరిని ఆధారపడటము లేదు ఆయన, నీవే శరణము, నీవే దిక్కు అంటూ శ్రీకృష్ణుని ఇక్కడ వేడుకుంటుంది. అక్కడ కుంతీదేవి స్వయంగా ఎదుర్కొండా కృష్ణ పరమాత్మను ఉన్నట్టే. నమః కృష్ణాయ శుద్ధాయ బ్రహ్మణే పరమాత్మనే యోగేశ్వరాయ యోగాయ త్వామహం శరణం గత అంటూ పూర్తి చేసింది కుంతీదేవి. నిన్నే శరణం, త్వామహం శరణం గత అనేది ముఖ్యమైనటువంటి వాక్యం. దాని త్వాం అహం శరణం గత, నేను నిన్నే శరణు పెడుతున్నాను స్వామి అంటూ కృష్ణుడికి, అంటే అక్రూరుడితో ఎదుర్కొంటా చెప్తున్నదంటే ఈ అక్రూరుడు ప్రతి వాక్యము వెళ్ళి అక్కడ కృష్ణ పరమాత్ముడికి తెలియజేయాలి. తెలియజేయక్కల ఆయన తెలియజేసేది ఏమిటి? వీళ్ళ మనసుల్లో కూడా ఏముందో తెలుసుకోగలిగినటువంటి వాడు ఇంకొకళ్ళు చెప్పాలి ఆయనకి. కాకపోతే అందుకే అక్కడ అక్రూరుడిలో కూడా కృష్ణుని చూసుకున్నట్టుగా చెప్తుంది అక్కడ కుంతీదేవి. అది భక్తి పారవస్యం అంటే. నమః కృష్ణాయ శుద్ధాయ, కృష్ణుడికి నమస్కారం. శుద్ధాయ బ్రహ్మణే పరమాత్మనే, పరిశుద్ధమైనటువంటి పరబ్రహ్మ స్వరూపమైనటువంటి ఆ పరమాత్మకి నమస్కారం. యోగేశ్వరాయ యోగాయ, యోగేంద్రుడికి ఈశ్వరుడైనటువంటి వాడు.
యోగాధీశుడైనటువంటి వాడు. అట్లాంటి నిన్ను శరణ వేడుతున్నాను స్వామి అంటూ కుంతీదేవి వేడుకుంటున్నారు. ఆ తర్వాత సుఖయోగేంద్రుల వారు ఈ ఆఖ్యానాన్ని తర్వాత ఏం చెప్పారు అనేటువంటిది రేపటి అధ్యాయంలో మళ్ళీ మనం ప్రస్తావించుకున్నాం. అంతవరకు సరే. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.